హైదరాబాద్ కూకట్పల్లిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయిన హాస్టల్ విద్యార్థులు పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. రవి, కూకట్పల్లి ప్రాంతంలో ప్రైవేట్ హాస్టల్స్ చాలా ఎక్కువ నేపథ్యం, తర్వాత హాస్టల్స్ లో వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, తర్వాత అలాగే ఆ తల్లిదండ్రులు దగ్గర ఉండదు కాబట్టి చాలా అంటే విద్యార్థులు సేఫ్డానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆడపిల్లల విషయమై ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ చిలిచి గాలివాళ్ళగా మారి ఈ రెండు గ్రూపులుగా విడిపోయే వాళ్ళు నడి రోడ్డు మీద కొట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటన చూసి స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం హాస్టల్స్ లో సరైన వెక్షన్స్ లేకపోవడం, తర్వాత వాళ్ళకి సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ కూడా లేకపోవడం తోటి వాళ్ళు ఇష్టం ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అంటే హాస్టల్స్ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ హాస్టల్స్ నిర్వహించడం, ఆ నిర్వహణ సంబంధించి కూడా జిహెచ్ఎంసీ గాని కావచ్చు ఎవరు కూడా పర్మిషన్ లేకపోవడం తోటి విస్తృతిగా పెరిగిపోతున్న హాస్టల్స్, తర్వాత హాస్టల్లో చేస్తున్న విద్యార్థులు కూడా ఈ రకంగా గొడవ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు గొడవ పడిన విషయం కూడా ఒక అమ్మాయి విషయమే రెండు గ్రూపులు విడిపోయి కొట్టుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటా ఉంది. రవి, అంటే ఏ హాస్టల్స్ కు సంబంధించిన విద్యార్థులు హాస్టల్లో ఉండే విద్యార్థులు కొట్టుకుంటున్నారు? మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం, చాలా దారుణంగా కొట్టుకుంటున్నారు. నంబర్ 1 న్యూస్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కూకట్పల్లిలో ఈ ఘర్షణ చెలరేగింది. పోలీసులు ఏం చెప్తున్నారు ఇన్నారెడ్డి? రవి, దీనికి సంబంధించి అంటే వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలో దిగిన పోలీసులు ఎవరైతే రెడ్ హ్యాండెడ్ గా రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు అని చెప్పని కూడా తేలింది. అయితే దీంట్లో కాలేజీలో జరిగిన గొడవ అంటే ఒక అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ రెండు గ్రూపులుగా విడిపోవడానికి కారణమైందన్న ప్రాథమిక సమాచారం మనకు పోలీసులకు అంతా ఉంది. అలాగే ఇక్కడ హాస్టల్స్ విషయంలో కూడా ఇక్కడ సరైన వసతులు సంబంధించి కాకుండా అంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ హాస్టల్స్ నిర్వహించిన తర్వాత హాస్టల్ సంబంధించి అక్కడ స్థానికుల నివాసం ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ హాస్టల్ పిల్లలు సరైన రీతిలో సక్రమంగా ఉండరు, ఇష్టం వచ్చిన బండ్లపై పార్కింగ్ చేస్తారు, అదేమైనా గొడవ దిగుతున్నారు. అలాగే వాళ్ళు కొట్టుకునే సందర్భాలు ఇది మొదటిది కాదు, గతంలో చాలా సార్లు ఇదే విధంగా కూకట్పల్లి ప్రాంతంలో కొట్టుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ పోలీసులు నిఘా ఉండాలి. ఇలా ఎవరైతే చదువుడానికి వచ్చిన విద్యార్థులు ఇలా నడుడు కొట్టుకోవడం అనేది చాలా దారుణ విషయం కాబట్టి దీని మీద పోలీసులు దృష్టి సారించాలని చెప్పని కూడా పోలీసులు కోరుతున్నారు. రవి, ఇన్నారెడ్డి, ఒక విషయం స్పష్టం చేయండి. ఒకే హాస్టల్లోని విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారా, లేకపోతే వేరు హాస్టల్స్ లోని విద్యార్థులు విడిపోయి కొట్టుకుంటున్నారా? రవి, అంటే వేరు హాస్టల్లో ఉన్న విద్యార్థులు మొట్టమొదటిగా అంటే గతంలో అంటే కాలేజీలో జరిగిన గొడవ నేపథ్యంలో వాళ్ళు ఇద్దరి మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో కలిసి మాట్లాడుకున్నామని చెప్పి పిలుచుకొని తర్వాత ఒకరి మీద ఒకరు దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఎవరైతే అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసి కొట్టుకున్నారో వాళ్ళిద్దరు కూడా రెండు వేరు హాస్టల్ సంబంధించిన విద్యార్థులు అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ నిర్వాహకులు కూడా ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు పట్టించుకోకపోవడం వల్ల అలాగే స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే విద్యార్థిగా నడు మీద కొట్టుకోవడం, తర్వాత ఈ వీళ్ళ వల్లే ఈవిటీ కూడా ఎక్కువ అవుతా ఉంది. ఈ హాస్టల్స్ మీద పోలీసులు నిఘా అనేది ఉండాలని చెప్పని కూడా స్థానికులు కోరుతున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్స్. కొంచెం గట్టి తీయాలి. అక్కడికి వెళ్ళండి. కెమెరా